ఆంధ్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా మొదటగా జంగిల్ క్లియరెన్స్ స్టార్ట్ చేశారు. 54,000 ఎకరాల్లో విస్తరించిన క్యాపిటల్ సిటీలోని 24,000 ఎకరాల్లో ముళ్ళకంపలు, పిచ్చి మొక్కలు బాగా పెరిగిపోయి ఏ బిల్డింగ్ ఎక్కడ ఉందో కనిపించేది కాదు. దీన్ని క్లియర్ చేయడం కోసం 36.5 కోట్లతో టెండర్లు పిలిచి ఆగస్టు 7న జంగిల్ క్లియరెన్స్ స్టార్ట్ చేశారు. ఈ జంగిల్ క్లియరెన్స్ని నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు చేస్తున్నారు. ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసిన 1 మంత్లో కంప్లీట్ చేయాలని టార్గెట్. జంగిల్ క్లియరెన్స్తో రాజధాని ప్రాంతంలోని భవనాలు, ఇతర నిర్మాణాలు దూరం నుండి స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్స్ లొకేషన్ క్లియర్గా తెలుస్తుంది. అలానే రాజధానిలో ప్రయాణించడం సులువవుతుంది. ఇది పూర్తయ్యాక రాజధానిలో పెండింగ్లో ఉన్న రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతుల నిర్మాణం స్టార్ట్ చేస్తారు. సుమారు 50% పూర్తయిన జంగిల్ క్లియరెన్స్ ఎలా జరుగుతుందో చూద్దాం రండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు హే బ్రో ఛానల్. జంగిల్ క్లియరెన్స్ ముందు తర్వాత రాజధాని విజువల్స్ మీరు చూడొచ్చు. రైట్ సైడ్ ప్రజెంట్ స్టేటస్, లెఫ్ట్ సైడ్ జూన్లో వీడియో. ముందు చూస్తున్నవి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్, దూరంగా ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్ల క్వార్టర్లు. మీరు రాజధాని అంతా క్లియర్గా చూడొచ్చు. జంగిల్ క్లియర్ చేశాక అన్నీ బాగా కనిపిస్తున్నాయి. మీరు చూస్తున్నది అంతా క్యాపిటల్ సిటీ, 54,000 ఎకరాల్లో ఉంటుంది. మినిస్టర్ బంగ్లాస్, హైకోర్టు, ఎన్జిఓస్ కాలనీ, విటి యూనివర్సిటీ చూడొచ్చు. ఇవన్నీ మనం ఈ వీడియోలో దగ్గర నుండి చూద్దాము. కొండల మధ్య ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది. అది ఇక్కడ నుండి 12 కిలోమీటర్ల దిగువన ఉంటుంది. దూరంగా కృష్ణానదిని చూడొచ్చు. ఫ్రెండ్స్, జూన్లో అమరావతి ఫుల్ స్టేటస్ మీద ఒక వీడియో చేశాను. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అది కూడా చూడండి, మీకు అమరావతి మీద ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఇవి ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్ల క్వార్టర్లు, అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వాళ్ళ క్వార్టర్లు మ్యాక్సిమం కంప్లీట్ అయ్యాయి. వీటి చుట్టూ కూడా జంగిల్ క్లియర్ చేశారు. మీరు దూరంగా బంగ్లాస్ చూడొచ్చు. అవి ఆల్ ఇండియా ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు సెక్రటరీ బంగ్లాసు. మొత్తం G+1 డిజైన్తో 115 బంగ్లాసు. జూన్లో చూడండి, మొత్తం ముళ్ళ చెట్లు తప్ప బంగ్లాస్ ఏమీ కనబడేవి కావు. మీరు చూస్తున్నది అంతా కోర్ క్యాపిటల్. నీళ్ళలో మునిగి ఉన్నది హెచ్ఓడి టవర్స్ లొకేషను. వాటి ఫౌండేషన్ కంప్లీట్ అయ్యి టవర్స్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు 2019లో. అలానే దూరంగా హైకోర్టును కూడా చూడొచ్చు. చూడండి, ఇక్కడ అంతా జంగిల్ క్లియర్ చేశారు. తర్వాత దీన్ని కాల్ చేస్తారు అనుకుంటా. ఇవి ఇందాక మనం పైనుండి చూసిన బంగ్లాసు. ఈ హెచ్ఓడి టవర్స్ పూర్తి అయితే ఇలా ఉండేవి. వీటి ఫౌండేషన్లో ప్రజెంట్ 0.7 టీఎంసీ వాటర్ ఉంది. ఈ నీళ్ళని పక్కనే ఉన్న పాలవాగులోకి మళ్లించడానికి ప్లాన్ చేస్తున్నారు. అలానే రాజధానిలో ఇలా అసంపూర్తిగా నీళ్ళలో మునిగిపోయిన కట్టడాల పటిష్టత మీద ఐఐటి నిపుణుల రిపోర్ట్ రావాల్సి ఉంది. ఆ రిపోర్ట్ ఆధారంగా సేమ్ ప్లేస్లో కన్స్ట్రక్షన్ రీస్టార్ట్ చేయొచ్చా లేదా అని తెలుస్తుంది. హెచ్ఓడి టవర్స్ దగ్గరలో 3 ప్రొక్లైనర్స్ జంగిల్ క్లియర్ చేస్తున్నాయి. రైట్ సైడ్లో బిల్డింగ్స్ ఉన్నది తుళ్ళూరు. ఈ హెచ్ఓడి టవర్స్ కొండమరాజుపాలెంలో ఉంటాయి. మీరు చూస్తున్న గ్రీనరీ అంతా ముళ్ళ చెట్లే. రైట్ సైడ్లో జంగిల్ క్లియర్ కంప్లీట్ అయింది, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, అమరావతి మాస్టర్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. దాంట్లో రాజధానిలో ఎక్కడ రింగ్ రోడ్లు, నార్మల్ రోడ్స్, మెట్రో, రైల్వే లైన్స్, ఐటీ ఇండస్ట్రీస్ వస్తాయి, రాజధానిలో వచ్చే ఫెసిలిటీస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. దూరంగా నేలపాడులోని హైకోర్టు చూడొచ్చు. చాలా బాగుంటుంది దాని డిజైను. దాని పక్కనే పూర్తి స్థాయి హైకోర్టు ప్లాన్ చేశారు. దానికి ఫౌండేషన్ కూడా కంప్లీట్ అయ్యింది 2019లో. అది పూర్తి అయితే ఇలా ఉండేది. ఇక్కడ ఎన్జిఓస్ కాలనీ దగ్గర పనులు మీరు చూడొచ్చు. సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన జంగిల్ క్లియరెన్స్ స్టేటస్ మీరు చూడొచ్చు.
మనం వెళ్తున్నది సీడ్ యాక్సెస్ రోడ్డు. రాజధానిలో ఇదే పెద్ద రోడ్డు. దీన్ని E3 రోడ్ అని పిలుస్తారు. క్యాపిటల్లో ప్రతి రోడ్డు వెంబడి వేప తదితర మొక్కలు నాటి పచ్చదనంకి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన జంగిల్ క్లియరెన్స్ స్టేటస్ మీరు చూడొచ్చు. హెచ్ఓడి టవర్స్ దగ్గర పైప్ లైన్ కోసం పనులు జరుగుతున్నాయి. అడేపి ఎలా వెళ్ళాలండి దారి? ఇక్కడ చాలా ప్రొక్లైనర్స్ని పార్క్ చేశారు. ఇవన్నీ జంగిల్ క్లియరెన్స్ కోసం యూజ్ చేసేవే. ఈ లొకేషన్ గెజెట్ ఆఫీసర్స్ టైప్ 1 and 2 క్వార్టర్స్ దగ్గర E7 N11 రోడ్ జంక్షన్ దగ్గర ఉంటుంది. క్యాపిటల్లోని రోడ్లకి తూర్పు నుండి పశ్చిమంకి వెళ్ళే వాటికి E అని, ఉత్తరం నుండి దక్షిణానికి వెళ్ళే వాటికి N అని పేరు పెట్టారు. అలా E1 నుండి E16, N1 నుండి N18 వరకు రోడ్లు ఉంటాయి. ఇదంతా తీసేసిన ములకంపలో కాల్ చేస్తారనుకుంటా. ఇప్పుడు మనం హైకోర్టు దగ్గర ఉన్నాము. ఇది నేలపాడు గ్రామంలో ఉంటుంది. కోర్టులో వర్క్ చేసే వాళ్ళ కోసం చాలా బస్సెస్ వస్తాయి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాలా రష్గా ఉంటుంది ఆ టైంలో. హైకోర్టు మనం రైట్ సైడ్లోనే ఉంటుంది. ఇది దాటి స్ట్రైట్గా వెళ్తే ఎన్జిఓస్ కాలనీ వస్తుంది. ఇదే ఫ్రెండ్స్ ఎన్జిఓస్ కాలనీ, అంటే వాళ్ళ క్వార్టర్స్. 21 టవర్స్తో మొత్తం 1995 ఫ్లాట్స్ ఉంటాయి. ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ కంప్లీట్ అవ్వాల్సి ఉంది. చూసారా అడవిలా ఎలా ఉందో. క్యాపిటల్లోని క్వార్టర్స్ని షియర్ వాల్ టెక్నాలజీతో కట్టారు. అంటే ఇటుకలు లేకుండా డైరెక్ట్గా కాంక్రీట్తోనే గోడలు కట్టారు. ఇవి మ్యాక్సిమం ఒక షేప్కి వచ్చేసాయి. దూరంగా కనిపిస్తున్నవి గెజెట్ ఆఫీసర్స్ అండ్ గ్రూప్ డి ఎంప్లాయీస్ క్వార్టర్స్. అవి మ్యాక్సిమం కంప్లీట్ అయ్యి పెయింట్స్ కూడా వేశారు 2019లో. ఎన్జిఓస్ కాలనీ దగ్గర E6 రోడ్డు పక్కన వర్క్ స్టేటస్ మీరు చూడొచ్చు. రైట్ సైడ్లో హైకోర్టు ఉంటుంది. ఇప్పుడు మనం హైకోర్టుకి వెళ్ళే రోడ్లో ఉన్నాము. రైటు లెఫ్ట్ చూడొచ్చు, జంగిల్ క్లియరెన్స్ కంప్లీట్ అయింది. ఈ రోడ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో చూస్తున్నవి జడ్జి బంగ్లాస్. ఇవి కూడా అసంపూర్తిగా ఉండిపోయాయి. జడ్జి బంగ్లాస్ ఇవన్నీ లెఫ్ట్ సైడ్లోవి. ఈ రోడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కొంచెం దూరం వెళ్తే హైకోర్టు వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఎన్జిఓస్ కాలనీ, విట్ యూనివర్సిటీ, గెజెట్ ఆఫీసర్స్ క్వార్టర్లు అన్నీ చూడొచ్చు. ఇరువైపులా చెట్లతో చాలా చల్లగా ఉంది ఈ రోడ్డు. స్ట్రైట్గా వెళ్తే మీరు హైకోర్టు చూడొచ్చు. ఇక్కడ అన్నా క్యాంటీన్ ఉంది. రైట్ సైడ్లో బస్సు షెల్టర్ ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్లో చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ ఇది హైకోర్టు ఎంప్లాయీస్ కోసం. ఇది విట్ యూనివర్సిటీ. దీని ఆపోజిట్ కూడా చాలా ముళ్ళ కంపలు ఉండేవి. వాటిని కూడా క్లియర్ చేశారు మీరు చూడొచ్చు. ఈ క్యాంపస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. N11 రోడ్లో గెజెట్ ఆఫీసర్స్ టైప్ 1 and 2 క్వార్టర్స్ దాటి ఎదురుకు వస్తే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఉంటుంది రైట్ సైడ్. దీని ఎదురుగా కూడా దట్టమైన ముళ్ళ చెట్లు ఉండేవి. వాటిని కూడా క్లియర్ చేశారు. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్
మనకి రాజధాని మన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఇది వచ్చింది. ఇది విట్ యూనివర్సిటీ దగ్గరలో ఉంటుంది. ఐనుగోలు గ్రామంలో ఉంటుంది. సారీ, ఇది శాఖమూరు అనుకుంటా, శాఖమూరు విలేజ్. లెఫ్ట్ సైడ్లో విట్ యూనివర్సిటీ. E8 N11 జంక్షన్లో వర్క్స్ మీరు చూడొచ్చు. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మా డాడీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.